సార్ దాదాపు 30 ఏళ్ల కళ సాకారం అవుతున్న పరిస్థితి ఈ రోజున చంద్రశేఖర్ గారు ఒక యువ నాయకుడిగా ఆయన ఎంపీగా పార్లమెంట్లో ఆయన గళం వినిపించడం కానివ్వండి, ఒక మినిస్టర్గా ఆయన తన నియోజకవర్గానికి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడం కానివ్వండి. సో ఎలా చూడాలి ఈ ఎస్పెషల్లీ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పట్ల మీ స్థానికంగా మీ అభిప్రాయం? గత శతాబ్ద కాలంగా కొన్ని దశాబ్దాల కాలంగా గుంటూరు ప్రజల చిరకాల వాంఛను డాక్టర్ పెమ్మసాని గారి పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ నగరానికి మణిహారంగా ఉన్నటువంటి ఈ యొక్క శంకర విలాస్ బ్రిడ్జిని ప్రజలకు త్వరలోనే అందించబోతున్నారు. అందులోనే భాగంగా ఈరోజు శుభతరుణమైనటువంటి ఈరోజు పట్టణ ఏసీ కాలేజీ ఆవరణంలో గల శంకుస్థాపన కార్యక్రమంలో గుంటూరు నగర ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగినది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు అమరావతి పనులు పరిగెత్తున్నాయి. అదేవిధంగా గుంటూరు నగరంలో కూడా పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బ్రిడ్జి కానివ్వండి, అదేవిధంగా ఇరుకులో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి ముందుకు తీసుకెళ్లే విధంగా పెమ్మసాని గారు పనిచేస్తున్నటువంటి ఏమాత్రం అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు నిర్మాణం మీరు అన్నట్టుగా అమరావతిలో రైల్వే జోన్ అని, లేకపోతే అక్కడ ఎయిర్పోర్టు నిర్మాణాలకు సంబంధించి ఆలోచనలు చేయడం కానివ్వండి, మొన్న మధ్య ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేస్తున్నా కూడా ఈరోజు అంబటి రాంబాబు గారు లేదా కారుమూరి నాగేశ్వరరావు గారు వీళ్ళు ఏదో చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ ఏం చేసేది లేదు, గతంలో నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళాడు, ఈ తరహా చౌకబారు వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆంబోతు రాంబాబుకి ఒకటే చెప్తున్నాం, గుంటూరు నగర ప్రజల తరపు నుంచి నరేంద్ర మోడీ గారు మొన్న మే నెల 2వ తారీఖున పునర్నిర్మాణానికి వచ్చి ఆయన స్వహస్తాలతో మళ్ళా ప్రజా రాజధాని నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి సుమారుగా 1,00,000 కోట్ల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిద్దని చెప్పి ఈరోజు ఆయన ప్రకటించి వెళ్తాం జరిగింది. అదేవిధంగా 60,000 కోట్ల పునఃప్రారంభించే పనులకు శంకుస్థాపన చేయడం కూడా ఆయన సువర్ణహస్తాలతో జరిగినది. ఒకటే చెప్తున్నాము, వైసీపీ ప్రభుత్వానికి గత 5 సంవత్సరాలు రాజధాని లేక ఆంధ్ర ప్రజల్ని 3 ముక్కలు ఆడుతూ 3 రాజధానులు పెడతామని చెప్పేసి ప్రజలను నమ్మబలికి పబ్బం గడుపుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ పార్టీ అని మాట్లాడేటువంటి ఈ ఆంబోతు రాంబాబుకి చెప్పేసి మేము సందర్భంగా అడుగుతున్నాం. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ తాటాకు చెప్పులకు భయపడే రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల అనుభవమైనటువంటి ప్రజానేత. ఆయనకి ప్రజలకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయో ఆయనకి మరి ముఖ్యంగా తెలుసు. విజనరీ, రానున్నటువంటి కాలంలో ప్రపంచ మట్టంలోనే అమరావతిని హోందాగా చూపించడానికి ఆయన శ్రమ పడుతున్నారని 75 ఏళ్ల వయసులో ప్రజలందరూ గమనిస్తారని చెప్పి అది ఒక గుర్తుపెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ ఎంటైర్ టీంకి తెలియపరుస్తున్నాం. చివరిగా ఈ రోజున ఓబుళాపురం గనుల లీజుకు సంబంధించిన వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడింది, 7 ఏళ్ల జైలు శిక్ష. ఈ రోజు మనకు గత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 12 ఈడీ కేసులు గారండి, కొన్ని లక్షల కోట్ల అవినీతి ఆరోపణలకు సంబంధించిన వ్యక్తి ఈ రోజు 12 ఏళ్లుగా బెయిల్పై ఉన్న వ్యక్తికి ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుందని కూడా జనాలు ఎదురు చూస్తున్న పరిస్థితి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది శిక్ష వేశారు. కాకపోతే అధికారికంగా మనకున్న భారత రాజ్యాంగ సంస్కృతితోనే ఆయనకు శిక్ష పడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11 సీట్లకే పరిమితం చేసినటువంటి 5 కోట్ల ఆంధ్రులకి సమాధానం చెప్పాల్సిన రోజు ఆయన మొన్న గత 24 జరిగినటువంటి ఎన్నికల్లో తీర్పడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ 5 కోట్ల ఆంధ్రులు శిక్ష వేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది త్వరకాలంలో చట్టం తన పని తను చేసుకుపోతుంది కాబట్టి ఒకరు ముందు ఒకరు వెనక రేపు గాలి జనార్దన్ రెడ్డి అదేవిధంగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా లైన్లో ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ శంకుస్థాపన కానివ్వండి, మళ్ళీ త్వరితగతిన నిర్మాణం కానివ్వండి, దానిలో చంద్రశేఖర్ గారి చొరవ కానివ్వండి, ఎట్లా చూడాలి? గుంటూరు పార్లమెంటు సభ్యులుగా ఆయన నామినేషన్ దగ్గర నుంచి విజయం పొంది ఈరోజు శంకర విలాస్ బ్రిడ్జి శంకుస్థాపన వరకు కూడా ఒక సంవత్సరం దాటి సందర్భంగా అనేకమైనటువంటి శంకుస్థాపనలు చేసి అనేకమైనటువంటి రోడ్లను అనేకమైనటువంటి ఉపాధి హామీలను ఈరోజు నెరవేర్చడంలో పెమ్మసాని ఆయనే సాటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో గుంటూరు నగరానికి మణిహారంగా ఉన్నటువంటి హైవేని కానివ్వండి, అదేవిధంగా ఈ ఎన్నో దశాబ్ద కాలం ఉన్నటువంటి ఈ శంకర విలాస్ బ్రిడ్జిని అదే త్వరితగత కాలంలో పూర్తి చేస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో తెలియజేస్తున్నాం.